అంటే అంటే లైక్ రెండు మిక్స్. సో రెండు మిక్స్ చేయాలని లేకుండా రెండు డిఫరెంట్ ఎమోషన్స్ ఉన్నింది. సో జాపనీస్లో ఎండ్ చేసేటప్పుడు సో ఎండ్లో జాపనీస్ సీక్వెన్స్ ఉంది కాబట్టి అదొక టెంపోలో ఉంది కదా, అండ్ ఇంకొకటి ఆ సీక్వెన్స్ ఇంకో టెంపోలో ఉంది కాబట్టి ఐ ఫీల్ ఇది కళింగర్ సినిమా కాబట్టి ఒకటిసారి 2 సార్లు 3 సార్లు వస్తారు. అండ్ ఆ రెండింటిని డిఫరెంట్ లాస్ట్ మినిట్లో నేను డెసిషన్ తీసుకున్నాను అనమాట. ఓకే, ఇది జపాన్లో ఎండ్ చేసేసి దెన్ వి స్టార్ట్ డిఫరెంట్ ఎమోషన్ విత్ డిఫరెంట్ సీక్వెన్స్ అండ్ ఐ వాంటెడ్ ఎండ్ విత్ దట్ ఫీల్ అనమాట. అందుకే రెండు డివైడ్ చేస్తాను. నాన్ రియాక్షన్ నేనేం చేస్తానండి ఫ్యాన్స్ వాళ్ళ అభిమానం. నమస్కారం గురుజీ, తాత వచ్చారు. యాక్చువల్గా అది ఇద్దరి ఐడియా. ఎలా ఉండిందంటే జానీ గన్ తీసుకొద్దామని ఉండింది ఫస్ట్ నుంచి. అంటే జానీ గన్ అని కాదు కానీ జానీ అనేది నాకు పర్సనల్ చాలా పర్సనల్ ఎమోషన్ కాబట్టి ఐ వాంటెడ్ గెట్ దట్ అనమాట. సో ఆ విషయం నేను షూట్ చేసినప్పుడు పెట్టి తర్వాత వెన్ వి స్టార్టెడ్ స్కోర్ చేద్దామనే ఆ టైం వచ్చినప్పుడు అన్న ఒకరోజు సర్ప్రైజ్ అని చెప్పి వీడియో కాల్ చేశారు. చూస్తే రమణ గోల్ గారు అనమాట. మేము షాక్, నన్న ఇక్కడ సెషన్ తీసుకుంటున్నాను ఒకసారి నువ్వు రావాలి అంటే వెళ్తే ఇద్దరు ఓజీ ప్యాంట్స్ కట్టుకొని ఉన్నారనమాట. రమణ గోగుల్ గారితో పాపం ఓజీ బ్యాండ్ టీషర్ట్ అంతా వేసుకుని హుడీ వేసుకుని కూర్చున్నారు. దీనికి ఒక ఎక్స్టెన్షన్ చేద్దాం అనుకున్నాను అనమాట. సో లెట్స్ గో జానీ నుంచి సోల్జర్ సాంగ్ తమ్ముడు నుంచి ఆ రెండు మిక్స్ చేసేసి అన్న కుమ్మేశాడు. సో ఇట్ వాజ్ లైక్ ఇద్దరు ఐడియా. సో ఆ ఐడియా ఇద్దరు అవ్వడం వల్ల ఇంకా ఇట్ బికేమ్ మ్యాసివ్. ఆ టైమ్ ఆఫ్ సినిమాలో అది చాలా అంటే ఎంతసేపు ఇంకా ఫైట్ ఇక ఆర్ఆర్ సీరియస్కి వెళ్ళి కాదు, ఏదో ఐ వాంటెడ్ డూ సంథింగ్ అనమాట. సో అందుకని అలా వర్కౌట్ అయింది సార్. అవునవును సార్, అవును సార్. అంటే బేసిక్గా నా యూజువల్గా నాకు హ్యూమర్ అంటే ఇష్టం. నా ఫస్ట్ సినిమా రణరాజన్ కూడా నాకు ఎక్కడ దొరకలేదు సార్. అంటే నాకు సాహో కూడా ఏమైపోయిందంటే కొంచెం ఆ వరల్డ్ బిల్డింగ్, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, ఈ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఇలాగ ఎక్కువ అయిపోయేసరికి నేను ఎక్కడో మిస్ అవుతూ ఉంటాను అనమాట. ఇంకా ఓజీ అంటే ఇంకా ప్యూర్ ఒక కళ్యాణ్ స్టాక్ పైన వెళ్ళిపోయాను. సో అందుకని ఏదో ఒక టెన్షన్ పెడదాం, లాస్ట్ మినిట్ వరకు అది పెట్టాలా వద్దా తీసేద్దామని డిస్కషన్ నడిచింది. బట్ ఓకేలే, ఇంకా ఎలాగో సినిమా అంతా గన్స్ గురించి కాబట్టి వదిలేసాను సార్. యా సార్, అది తెలియదు సార్. ఓకే, అదే బేసికల్గా నాకు ప్రభాస్ అన్న చాలా క్లోజ్. కళ్యాణ్ గారు ఇప్పుడు సినిమా చేసాం. సో ఈవెన్చువల్గా అది ఒక మ్యూచువల్ రెస్పెక్ట్ పైన వీ వాంటెడ్ టు సీ. అంటే ఫస్ట్ అయితే ఇంకా ఇవాళ రిలీజ్ కదా సార్. అది యాక్చువల్లీ నిన్న ప్రీమియర్స్ పడడం వల్ల రిలీజ్ ఇవాళ నిన్న అర్థం కాలేదు. సో ఇంకో కొంచెం అది డైజెస్ట్ చేసుకుని ఎలా చేద్దాం ఏంటనేది వీళ్ళు డిస్కస్ అబౌట్ ఇట్ సార్. అవునవును సార్, అవును సార్. అదే అలానే తీసుకోవాలి సార్. అదే మీరు ఎలా అన్నారు అలా. సో నేను ఆ ఇంటెన్షన్ నాకు అక్కడే ఉండింటే అక్కడే చెప్పేసేవాడిని. సో అది చాలా పెద్ద స్టేట్మెంట్స్. ఎందుకంటే మనం ఇప్పుడు సినిమా తీస్తున్నాం కళ్యాణ్ గారితో పక్కన పెడితే, కళ్యాణ్ గారు ఈజ్ అ పీపుల్స్ లీడర్, ఈజ్ ఇంటూ పాలిటిక్స్ అండ్ ఆల్. సో ఇట్ మైట్ బి ఎనీథింగ్. సో అది మనకు తెలియదు. ఇంకా ఇది ఎలా వెళ్తుందో ఎలా ఉంటుందో ఏం చేస్తానో అవన్నీ ఐ హ్యావ్ ఐడియాస్. బట్ ఐ విల్ సీ సార్ అది ఎలా చేస్తాను అనేది చూద్దాం సార్. ఇవన్నీ చాలా దానే కదా కొంచెం డిస్కస్ చేయాలి. ఎన్ని డేస్ కావాల్సి వస్తుందన్నా? అంటే బేసిక్గా ఎన్ని డేస్ కావాలని ఎగ్జాక్ట్గా నేను చెప్పలేను కానీ సార్, ఇప్పుడు ఒక డైరెక్టర్గా మనకి హీరో డేస్ ఇన్ని కావాలని మనకు ఒక క్లారిటీ ఉంది. ఇన్ని డేస్ నా మైండ్లో ఉంది. ఆ డేస్ నేను చెప్పలేను. పొద్దున్న ఇంటర్వ్యూ చూసి ఇన్ని డేస్ చాలా నీకు సార్ అన్నీ ఇస్తానులే అన్నారు అనుకోండి, మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది. సో లేదు ఇప్పుడు లేదా అందరు చాలా పండిపోయారు. ఈ నవ్వులోనే పండిపోయి చెడిపోయి మళ్ళీ పండుతున్నారు. ఏంటి సార్? యా
ఇంకా ఇవాళ ఇంకా సినిమా రిలీజ్ సార్ ఇవాళ లేదు. సుజిత్ దేవన్న అది ఎప్పుడో ఫస్ట్ బాంబే స్కెడ్యూల్లోనే షూట్ చేశారు. అప్పుడు ఆ ఎడిట్లోనే తెలిసిపోయింది ఈ సీన్ థియేటర్ లేస్తాయి, సవాళ్ళు లేస్తాయని చెప్పాను సుజిత్. అవునా అవునా నేను వెళ్ళి మళ్ళీ చీలలు కూడా కరెక్ట్గా ఉన్నాయి చూసుకోవాలా బ్రదర్. థియేటర్ నేను మిక్సింగ్ చేసేటప్పుడు అన్నానండి, బాబు ఏంటిది స్పీకర్లు బద్దలైపోతాయి, తర్వాత థియేటర్లు బద్దలైపోతాయి. అవునా స్పీకర్స్ ఏమైంది? కొన్ని స్క్రీన్లు చింపేస్తున్నారండి సార్, కొంచెం మీ దగ్గర నుంచి, మీ టీం దగ్గర నుంచి, అదే కళ్యాణ్ బాబు గారి దగ్గర నుంచి అలాంటి చేయకుండా ఉంటే ఇంకా మంచి రన్ వస్తుంది. బెంగళూరులో ఇలా చేస్తున్నారు ఫ్యాన్స్. అంటే మాకు తెలిసి కొన్ని థియేటర్లో అయితే కింద క్లాసులో టికెట్లు ఇవ్వట్లేదు, ఇష్యూ చేయట్లేదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని, క్రాకర్స్ కాల్చి స్క్రీన్లు చింపుతున్నారని కొన్ని చోట్ల అయితే కింద క్లాసులో అసలు ఇవ్వట్లేదు, టికెట్లు ఇవ్వట్లా. వేరే స్టేట్లలో మన హీరోల్ని తక్కువ చేస్తాం, మన వాళ్ళని మాట్లాడతారు కదా సార్, మీరు ఇలాగా అలాగని. అది నిజంగా కూడా డేంజర్. అలాంటి స్క్రీన్లు చింపడం అది కల్చర్ కాదు. కళ్యాణ్ గారు కూడా ఎక్కడే చెప్పరు. అలాంటి దాన్ని మనం కొంచెం అడ్రస్ చేసి అలా చేయొద్దు, మీ వల్ల బ్యాడ్ టైం వస్తుందని చెప్తే మీ దగ్గర నుంచి ఒక లెటర్ అన్నా ఇస్తే ఫ్యాన్స్ కొంచెం కామ్ ఉంటుంది. లెటర్ ఇస్తే చాలా నువ్వు అలా కొట్టకుండా కొడితే నన్ను కొడతారు కదా, నేనేం చేయాలి? ఓకే ఫ్యాన్స్ స్క్రీన్లు చింపకండి. థ్యాంక్ యూ. అయితే ప్రీమియర్ షోస్ కి 800 ఆల్రెడీ గవర్నమెంట్ టికెట్ రేట్ పెంచింది. దాన్ని 800 చేసిన దాన్ని ఆల్రెడీ 253 అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా అమ్ముకున్నారు. సో ప్రీమియర్స్ అనేవి కనీసం బుక్ మై షోలో కానీ ఎక్కడా కూడా ఎస్టాబ్లిష్ చేయలేదు. సో దీని మీద మీరు ఏమంటారు? అసలు నాకు తెలియదండి దాని గురించి. అది అసలు డిస్ట్రిబ్యూటర్ నేను కాదు, దిల్ రాజండి. పోలీస్ స్టేషన్ సీక్వెన్స్ అనేది వన్ ఆఫ్ ద ఫస్ట్ షార్ట్ సీక్వెన్స్, ఫస్ట్ టీజర్ లో కూడా రావడం. సో అది వన్ ఆఫ్ ద మోస్ట్ లైక్డ్ సీక్వెన్స్ అయితే ప్లాన్స్. యా సో అది ఎన్ని షూట్ చేశారు అది, అండ్ వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ ఫ్రీ ఫార్